ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే సామలకోట మండలంలోని బాణసంచ తయారీ పరిశ్రమలో భారీ పేలుడు సంభవించింది. మండలంలోని వేట్లపాలెం పరిధి గోదావరి కెనాల్ ప్రక్కన ఉన్న సూర్య శ్రీ ఫైర్ వర్క్స్ కేంద్రంలో శనివారం మధ్యాహ్నం సమయంలో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 18 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. భారీ ఎత్తున మంటలు ఎగిసిపడటంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ వ్యాపించింది. పేలుడు శబ్దాలు సుమారు 5 కిలోమీటర్ల మేర వినిపించాయని స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది 2 ఫైర్ ఇంజన్ల సాయంతో మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. తీవ్రంగా గాయపడిన 8 మందిని అంబులెన్స్లో కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలానికి జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సగిలి, జిల్లా ఎస్పీ బి బిందు మాధవ్ హుటాహుటిన చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు కూడా సంఘటనపై తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ప్రమాద కారణాలు, పరిస్థితిపై అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. ఈ అగ్ని ప్రమాదం విషయం తెలుసుకున్న కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు సంఘటనా స్థలానికి హుటాహుటిన చేరుకుని కాకినాడ జిల్లా కలెక్టర్ షాగ్లీ, షాన్మోహన్ మరియు ఎస్పీ బిందు మాధవ్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. సామలకోట మండలం వేట్లపాలెంలో సూర్య ఫైర్ వర్క్స్ బాణసంచ తయారీ కేంద్రంలో జరిగిన ఘోర అగ్ని ప్రమాదం తనను తీవ్రంగా కలిచివేసిందని కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్ ఆవేదనను వ్యక్తం చేశారు. ఈ రోజు మధ్యాహ్నం ప్రమాద స్థలాన్ని సందర్శించి సహాయక చర్యలు పర్యవేక్షించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ దుర్ఘటనలో కార్మికులు ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమన్నారు. మృతుల కుటుంబాలకు ఆయన తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. విజయనగరం పర్యటనలో ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ ప్రమాద వార్త తెలియగానే తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి వెంటనే స్పందించి జిల్లా కలెక్టర్, ఎస్పీలను అప్రమత్తం చేశారు. హుటాహుటిన ఘటనా స్థలానికి వెళ్లి పరిస్థితిని స్వయంగా సమీక్షించారని ఆదేశించినట్లు వెల్లడించారు. కలెక్టర్ షాన్మోహన్, ఎస్పీ బిందు మాధవ్ పర్యవేక్షణలో రెవెన్యూ, వైద్య, పోలీస్, అగ్నిమాపక శాఖల సమన్వయంతో సహాయక చర్యలు ముమ్మరంగా చేపడుతున్నామని తెలిపారు. క్షతగాత్రులను కాకినాడ జీజీహెచ్కు తరలించి మెరుగైన వైద్యం అందిస్తున్నామన్నారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని, వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అప్పటికే చాలా పెను ప్రమాదం జరిగిపోయింది. ఇది తీర్చని లోటు. ఇది అంటే పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికే దీనిపై స్పందించారు. సహాయక చర్యలు ఎలా చేపడుతున్నాం? సహాయ చర్యలు పూర్తిగా పవన్ కళ్యాణ్ గారు కూడా యంత్రాంగాన్ని అప్రమత్తం చేయడం జరిగింది. మమ్మల్ని అందరూ కూడా పార్టీ ఆఫీస్ నుంచే మాకు సమాచారం అందింది. వెంటనే మా సమాచారం 5 నిమిషాల్లో మేము ఇక్కడ రావడం జరిగింది. ఏదేమైనా అన్ని అంబులెన్సులు కానీ, అన్ని ఫైర్ ఇంజిన్స్ కానీ సకాలంలోనే వచ్చాయి. అప్పటికే ప్రమాదం జరిగిపోయింది. ఇది ఎంత ప్రమాదం అంటే 2 కిలోమీటర్ల వరకు కూడా శబ్దం వినబడటం, గ్రామాల్లో కొన్ని ఇల్లు కూడా అద్దాలు దోసవటం, లాస్ట్ ఆఫ్ సీలింగ్లు కూడా కింద పడటం ఇవన్నీ జరిగాయి. ఏదైనా ఇది తీర్చని లేని లోటు. మరి ఇది మొట్టమొదటి నుంచి కూడా ఇక్కడ అలవాటు అయినటువంటి వ్యాపారం, అలవాటు అయిపోయిన పని కాబట్టి ఆల్రెడీ లైసెన్స్డ్ ఉన్నటువంటి ఇండస్ట్రీ అని తెలుస్తూ ఉంది. ఇది గత ప్రభుత్వం అంటే దీనికి సంబంధించిన పర్మిషన్లు అన్నీ కూడా పూర్తిగా ఉన్నాయి. అంటే గతంలో ఇటీవల రాయవరంలో ఒక సంఘటన జరిగింది. దాంతో అధికారులు అప్రమత్తవలసిన పని ఎంతైనా ఉంది. కానీ ఇటువంటి సంఘటన వెంటనే జరగడం ఎలా చూడాలంటారు? అంటే సర్వసాధారణంగా లైసెన్స్ లేని అయితే అధికారులు ఆపుతారు. మరి గత ప్రభుత్వంలో ఇచ్చారు, మరి గత ప్రభుత్వంలో ఇచ్చారు పూర్తిగా తెలియదు. ఇది ఏదేమైనా చాలా దురదృష్టకరమైన విషయం. దీని మీద పెద్దగా మాటలు కూడా రావట్లేదు. మా నియోజకవర్గానికి సంబంధించిన అనేక మంది మరణించడం దురదృష్టంగా భావిస్తాము. ప్రాథమికంగా ఎంతమంది ఇందులో? సుమారు 18 మంది అని అంటున్నారు. ఇంకా కరెక్ట్గా ఇంకా బాడీ ట్రేస్ అవ్వట్లేదు. సాయంత్రానికి కానీ ఏ విధమైనటువంటి సమాచారం లేదు. ఎందుకంటే ఎవరు పనిలోకి వెళ్ళారు, ఎవరు పనిలోకి వెళ్ళలేదు, వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్పేదాకా కూడా సరైనటువంటి లెక్క తెలియనటువంటి పరిస్థితి. వెంటనే కలెక్టర్ గారిని, డిపార్ట్మెంట్ అందరినీ కూడా పంపడం జరిగింది. హోమ్ మినిస్టర్ గారిని కూడా వెంటనే ఇమీడియట్గా ఇక్కడికి సంఘటన స్థలానికి వెళ్ళమని ఆదేశించడం జరిగింది. ఆవిడ కూడా బయలుదేరింది. 6:30 కల్లా అందరూ కూడా వస్తారు. ఇప్పటికి 10-12 బాడీస్ ఐడెంటిఫై ఎంతమంది ఇదయ్యారన్నది 30 మంది వరకు ఉన్నారంటున్నారు. ఇంకా పూర్తి ఐడెంటిఫై అవ్వాల్సిన అవసరం. ఇది ఖచ్చితంగా ఇద్దరు వైఫల్యం ఉంటుంది. డిపార్ట్మెంట్ కూడా చెప్తుంటుంది సేఫ్టీ మెజర్స్ తీసుకోమని. అలాగే వీళ్ళు కూడా పాటించాల్సిన అవసరం ఉంటుంది. ఇద్దరి తప్పిదం వల్ల ఇలాంటి నిండు ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది.